హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈరోజు షాపింగ్ చేయడానికి బయట వెళ్తున్నా. మా సార్ వాళ్ళు రీసెట్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేంతవరకు మనకి ఖాళీగా ఉంటారని చెప్పేసి లీవ్ తీసుకోమని చెప్పారు. నేను ఇంకొక 10 డేస్లో బయట వెళ్తున్నాను కాబట్టి లగేజ్ ఏమేమి కావాలో తీసుకొచ్చుకునేసినానంటే మనకి ఇంకా లగేజ్ ఏదైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకొని పంపించేసుకోవచ్చు ఈజీగా. లేదు తక్కువ ఉంటే మనం మళ్ళీ కావాలంటే ఎప్పుడన్నా డ్యూటీలు పడినప్పుడు పోయి తెచ్చుకోవచ్చు. సో అలాగా ఈరోజు లీవ్ అయితే తీసేసుకున్నా. ఇంకా మనం ఇంటికి వెళ్తున్నామంటే రిలేటివ్స్ కూడా ఏదన్నా తీసుకుని ఇల్లు అది ఇది ఇస్తారు కదా వాళ్ళ పిల్లలకి, ఏదన్నా అవి కూడా మనకు తీసుకొని పోవాలి. లగేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకసారి నాకు కావాల్సినవి తీసేసుకొచ్చుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి నేను వెళ్తున్నా. భయంకరంగా కాస్తుంది ఎండ, ఫోన్ కూడా భయంకరంగా హీట్ అయిపోతుంది. కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడు. అంతే ఎండ చూడండి ఏం కాస్తుందో. ఎండలు మాత్రం తీసేస్తున్నాయి కువైట్లో. ఇండియాలో ఎలా ఉందో సిచ్యువేషన్ తెలియదు, కానీ నేను రావడానికి ఇంకా 10 రోజులు పడుతుంది. నేను వచ్చే టైం కల్లా కొంచెం ఎండలు తగ్గుతాయి అండ్ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి అండ్ వానాకాలం కూడా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు కాస్తుంది. ఇంకొంచెం మిడిల్కి వెళ్ళిందంటే 50 డిగ్రీలు దాటిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. షాపింగ్కి వెళ్తున్నా, ఏమేమి తీసుకొస్తాను ఏంటని చెప్పేసి వీడియో ఎండ్ వరకు చూడండి. నా షాపింగ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. 1/2 కిలోమీటర్ నడుచుకుంటా ఎండకి బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన. బస్సు 999, 102X రెండు వస్తాయి ఫైల్కి వెళ్ళడానికి. నేనైతే ఫైల్కి వెళ్తున్నా షాపింగ్ చేయడానికి. అక్కడ మామ కూడా ఉన్నాడు అండ్ ఆయన కూడా ఏదైనా తీసిస్తే అవి ఇవి తీసుకొని వచ్చేద్దామని చెప్పేసి 999 రూపాయలు 250 ఫీల్స్. అదే రెడ్ కలర్ బస్ ఎక్కామంటే 102X అది 350 ఫీల్స్ తీసుకుంటారు. నేను నూసినారు వచ్చిన రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చాడు. 50 ఫీల్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 70 రూపీస్ పడుతుంది. బస్సులో ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా ఉండదు. ఫైల్ కేఎఫ్సీ దగ్గర మసీద్ ఉంటుంది. ఇదే లాస్ట్ బస్ స్టాండ్. ఇక్కడ దించేసినాడు. ఇక్కడికి మా మామ వస్తాడు. ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్ మాల్సే ఇటు సైడ్ అంతా. గ్రాండ్ ఏప్రిల్కి వెళ్తున్నాము. శుక్రవారం ఆఫర్ ఉంటాయని చెప్పేసి తీసుకున్నాం. బాదం పప్పు పిస్తా అని. కాజు వచ్చేసి 3.5 దినాలు చూపిస్తుంది. కాజు 3,490 ఫీల్స్. బాదం వచ్చేసి 2,690 ఫీల్స్. బాగుంది క్వాలిటీ. సో ఆఫర్ పెట్టున్నారు. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కేజీ 3 నూసు. కాజు రేట్ చాలా తక్కువ. కిస్మిస్ కిలో వచ్చేసి 350 ఫీల్స్. సో 2 కిలోలు తీసుకుంటున్నా. ప్యాక్ చేస్తున్నారు మన కోసమే. బాదం పప్పు బయట కొనాలంటే 4 దినార్ల పైన ఉంటుంది. ఈ 2 దినార్ల సవామే కమిషన్ కేజీ. కిస్మిస్ 2 కేజీలు, కాజు 2 కేజీలు, పిస్తా 1 కేజీ, బాదం 2 కేజీలు. బాదం పిస్తా వాటి బిల్లే 20 దినార్లు అయింది. మధ్య మేము పాలిష్ బండ్లు మార్చాం కదా, ఆ సూక్ ఇది. పాలిష్ బండ్లు మార్చిన సూకు, మేము మార్చిన పాలిష్ బండ్లు ఇవే. ఆ రోజు పనికి వచ్చినాను కదా నేను, అది ఇదే. దాంట్లోకి అంటే ఫైల్ దగ్గర ఇది ఏమైనా బట్టలు ఏమైనా ఉన్నాయేమో తీసుకుందాం, టీషర్ట్లు అయ్యి అని చెప్పేసి వచ్చిన. బ్లాక్, బ్లూ, వైట్ 3 టీషర్ట్లు తీసుకున్నాను. షర్ట్ లోపల వేసుకున్నాను బాగుంటాయి అనేసి. షూ చూసినా నాకు నచ్చల, రేట్ ఎక్కువ అనిపిస్తుంది. అది కాక నా దగ్గర షూ ఉన్నాయి ఆల్రెడీ, అందుకని చెప్పేసి నేను షూ తీసుకోవట్లే. మా మామ పిల్లలకి షూ తీసుకున్నాడు, చిన్నపిల్లలు. అందరికీ ఫోన్ చేసి ఏమేం కావాలని చెప్పేసి అడిగినాను, కానీ నాన్నకి ఎప్పుడు అడగల. నేను అడిగా నాన్నకి ఏం కావాలన్నా అని అడిగితే లుంగీలు తీసుకురా అన్నాడు. లుంగీలు తీసుకుని వద్దామని చెప్పేసి వచ్చాను. ఇండోనేషియా అది. దినార్ సవామే కంపెనీ. 2 కార్గో ప్యాంట్లు తీసుకున్నా అండ్ 6 లుంగీలు తీసుకున్నా. అన్నీ కలిసి 10 దినార్లకి. చల్లగా జ్యూస్ తాగుదామని లోపలికి వచ్చాము. స్ట్రాబెర్రీ లస్సీ 2 చెప్పిన. చాలా ఉన్నాయి, కానీ మనం స్ట్రాబెర్రీ లస్సీ తాగేసి బయలుదేరేయాలి. ఈ గ్లాసు లస్సీ 500 ఫీల్స్ అంటే 900 రూపీస్లో 140 రూపాయలు. లగేజ్ మొత్తం తీసేసుకున్నాం. ఆడకొన్ని ఏడకొన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ ఎక్కి దిగి రూమ్ దగ్గరికి నడుచుకుంటూ పోవాలంటే ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి. అందుకని చెప్పి ట్యాక్సీకి ఫోన్ చేస్తాను అంటున్నాను. మా దగ్గర వచ్చేసి ఇండియా సిమ్ ఉండదు అనమాట. ఇంటికి వెళ్ళే టైంకి మనకి ఇండియా సిమ్ ఉంటే నెట్ పని చేస్తుంది చెన్నై నుంచి ఇంటికి వెళ్ళే టైంకి. సో అందుకని చెప్పేసి ఆ సిమ్ కోసం వచ్చిన. లగేజ్ మొత్తం తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ లగేజ్ అంతా ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోయినానంటే 2 దినార్లు పోయినా పర్లే, ఇంటికాడ దిగుతాను నేరుగా ఇంటి ముందర. దినార్ నువ్వు సేవ్ అవుతుందని చెప్పేసి 350 ఫీల్స్ బస్కి వెళ్ళాను అనుకో, అక్కడ దిగేసి నడుచుకుంటూ పోయేటప్పటికి నాకు దోలు తీరిపోతుంది. దానికన్నా ఇది మేలు. ఇదైతే డైరెక్ట్ ఇంటి దగ్గర దించేస్తుంది. లగేజ్ ఉంది, లగేజ్ ఉంది.
ట్యాక్సీ వాళ్ళు ఇక్కడే దించిపోయారు కాబట్టి ఇంటి ముందర మనకి సేఫ్ అయింది. సచ్చుంది ఇది మోసుకురావాలని ఉంటే టిక్కీలో లగేజ్ సరిపోతుందిలే అనుకుంటాము, కానీ మనం ఆల్రెడీ రివీల్ చేసేసాం కదా, టికెట్ కూడా బుక్ అయిపోయింది, నేను వెళ్తున్నాను దగ్గరలో ఇంటికనేసి. మన రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఏదైనా నా 1 కిలో ఎత్తుకోబో, 1.5 కిలో ఎత్తుకోబో, 2 కిలోలు ఎత్తుకోబో అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు తీసుకోకపోతే మళ్ళీ అది మొహమాటానికి వస్తుంది. అండ్ 1 కిలో తీసుకురమ్మంటే వాళ్ళు 1.5 కిలో అట్లా తీసుకొని వచ్చేస్తారనమాట. ఆల్మోస్ట్ చాలామంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. ముఖ్యమైన వాళ్ళకి అడిగి తీసుకున్నా, అవి కూడా వేసుకొని వచ్చాను అనమాట కొన్ని. సో అవి ఇవి మొత్తం లగేజ్ అంతా నేను క్యాల్కులేట్ చేసుకొని దాంట్లో ఏదైనా ఎక్కువ తక్కువ అనిపించిందంటే మొత్తం ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంతా కార్గో వేసేస్తా. నేను ఇంటికి పోయే ముందు కాడ కుబూసులు అవి ఇవి తీసుకుందాం అనుకుంటున్నా. కుబూసులు అవి మాత్రమే నేను అంటే చెడిపోతాయి కాబట్టి కార్గో వేస్తే, చెడిపోని వస్తువులన్నీ కార్గో వేసేస్తాను. షూ అంట, ఏదైనా డ్రై ఫ్రూట్స్ అవి ఇవి అన్నీ 15 రోజులు 20 రోజులు వచ్చేస్తాయి కాబట్టి ద బెస్ట్ కార్గో. లాస్ట్ టైం కూడా పంపించిన 79 కేజీల 600 గ్రాములు ఎంతో ఇంటి దగ్గర వెయిట్ వేసి ఇచ్చారంట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కార్గో వస్తుంది. సో నేను ఎప్పుడు వేసినా స్వాగత్ కార్గోనే వేస్తా. సో దాంట్లో చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి స్వాగత్ కార్గో వేసానంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర అది పనిగా చెక్ చేసి వెయిట్ ఇక్కడ ఎంతైతే వేస్తామో అంతే వెయిట్ ఇంటికాడ దించుతారు, డోర్ డెలివరీ చేస్తారు అంటున్నారు కాబట్టి. సో ఈసారి కూడా నేను కార్గో వేసి ఎంత వెయిట్ వేస్తానో ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్గో వస్తుంది కాబట్టి ఇంటికాడ కూడా చెక్ చేస్తా. ఓకే, అక్కడ కోవేట్లో వేసిన లగేజ్కి ఇక్కడ వేసే వాళ్ళు లగేజ్ వెయిట్ వేసిన దానికి సేమ్ ఉంది అనిపించిందంటే అందుకోసం మళ్ళీ దానికే పంపించారు. నేను తీసుకొచ్చిన లగేజ్ అంతా ఇది. దీంట్లో పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఉన్నాయి. నా బట్టలు సపరేట్లే, వేస్ట్. ఇంకా బావాళ్ళ షూస్ అవి ఇవి ఉన్నాయి. నాన్న ఇప్పుడే కానీ ఏం అడగలా. ఫస్ట్ టైం అడిగితే నాన్న వేరే అడిగిండు, అవి కాకుండా నేను ఇవి కూడా అడిగిండు, లుంగీలు. అవి తీసుకుందాం, అవి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుంటా. లుంగీలు మాత్రం ఇప్పుడు తీసుకున్నా. షాపింగ్కి వెళ్ళాను కాబట్టి ఒకటేసారి అన్నీ తీసేసుకొని వచ్చిన. హోటల్ అడిగి తీసుకున్నా దీన్ని. ఒకసారి వెయిట్ వచ్చి చూద్దామని. దీనికి ఇది ఇక్కడ ఉంది కాబట్టి మనం కార్టూన్ పెట్టినామంటే డైరెక్ట్ కనపడదు. అందుకని పాల డబ్బా పెట్టి అట్టపెట్టి పెట్టి షూ, బాదం పప్పులు, పిస్తా పప్పులు, మొత్తం ఒక అట్టపెట్టి. ఇవే 20 కేజీలు ఉన్నాయి స్వామి. ఈరోజు షాపింగ్ చేసుకొని వచ్చేటి మాత్రం 20 కేజీలు ఉన్నాయి. దీంట్లో ఇంకా కొన్ని చాక్లెట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. ముందు తీసుకొని వచ్చిన ఖర్జూరం అవన్నీ ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు లగేజ్ అంతా ఎక్కువ అయిపోయేటట్టుంది. అది చూద్దాం. మొత్తానికి షాపింగ్ అయితే చేసేసిన. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నా దగ్గర ఉండే లగేజ్కి దీనికి అంతా కంపేర్ చేసి ఎంత ఉందో చెక్ చేసి, రేపు ఒకవేళ ఎక్కువ ఏదైనా అనిపించిందంటే కార్గో వేసేస్తా. సో చూడండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా దగ్గర మొత్తం లగేజ్ ఎంత ఉందో. ఓకేనా? వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి షాపింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.